సార్ చెక్ తీసుకున్నాను సార్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను లైఫ్ టైంలో ఇంత అమౌంట్ చూస్తాననుకోలేదు సార్. అలాంటిది అడ్వాన్స్ అంటూ మీరు 10 crores అది తీసుకుంటుంటే కల్లో నిజమో కూడా తెలియలేదు సార్. ఇది కేవలం చెక్ మాత్రమే కాదు సార్, మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. కేవలం సక్సెస్ మనీ మాత్రమే మాట్లాడే రోజులు సార్ ఇవి. మనం ఎవరి దగ్గర నుంచి అయినా లవ్ పొందాలన్నా, ట్రస్ట్ పొందాలన్నా మనం ఐదర్ సక్సెస్ఫుల్ అయినా అయి ఉండాలి, లేదా రిచ్ అయినా అయి ఉండాలి. ఈ రెండు ఉంటేనే మన లవ్, మన ఆనెస్టీ రికగ్నైజ్ అవుతాయి. లేదంటే అందరూ మనం గ్రాంటెడ్గా తీసుకుంటారు, జడ్జ్ చేస్తారు. కానీ మీరు ఇవేవి పట్టించుకోకుండా మిడిల్ క్లాస్ వాడినైనా నన్ను, నా టాలెంట్ని నమ్మి నాకు ఇంత చేశారు. నేను మా ఫ్యామిలీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. వస్తాను సార్. ఇందు గురించే కదా నువ్వు మాట్లాడేది? తను నీ గురించి థీసిస్ రాసిందనేగా నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు? అసలు ఆ థీసిస్లో నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఏం రాసిందో తెలుసా? Just see the topic she has chosen, the middle class people and their lifestyle. And I would like you to come here and say a few words about your thesis to everyone. I apologize to take few minutes from y'all, as I want to share an incredible story with y'all. Govardhan, ఓ కామన్ కుర్రాడు, బట్ హీస్ అ సూపర్ హీరో. అన్నయ్యల పిల్లలే నా పిల్లలు, వదిన్లే నా తోబుట్టువులు. వాళ్ళ జోలికి ఎవరైనా వస్తే కాలర్ పట్టుకుంటాడు, అవసరం అయితే కాళ్ళు కూడా పట్టుకుంటాడు. తన కుటుంబం మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. తన ఊపిరి, కలలు తన కోసం కాకుండా ఫ్యామిలీ కోసం అని తప్పించే ఓ అమాయకుడు, స్వార్థం లేని పసిపిల్లాడు. బాధ్యతలెన్నో మోస్తూ వాటి బరువు ఎంతో తెలియని హనుమంతుడు. తన సరదాలు, సంతోషాలు అన్నీ వదిలేసి కుటుంబం కోసమే తపస్సు చేసి 25 ఏళ్ల ఓ ముని తను. చూసేవాళ్లకి తన బాధ్యత పేదరికంలా కనిపిస్తుంది. తన ఓపిక జీవితంతో రాజీ పడుతున్నట్టు అనిపిస్తుంది. తన లైఫ్ స్టైల్ అపహాస్యంలా అనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది, ప్రపంచంలో ఎక్కడా లేనంత ఆనందం ఆ కుటుంబంలోనే ఉంది అని. తన చూపు ఓ భద్రత, తన ఉనికి ఓ భరోసా, తన ప్రేమ ఓ ధైర్యం. ఇలాంటి వాడి గొప్పతనం 4 గోడల మధ్య ఆగిపోకూడదు, నలుగురికి తెలియాలి. సమయం లేకో, స్వార్థం పెరిగిపోయో కుటుంబ వ్యవస్థని గ్రాంటెడ్గా తీసుకొని నెగ్లెక్ట్ చేసే ఈ జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు గోవర్ధన్ గురించి చదవాలి, తెలుసుకోవాలి, ఫాలో చేయాలి. ప్రతి కుటుంబంలో ఒక జనరేషన్లో ఒక స్టార్ పుడతాడు. ఆ ఫ్యామిలీని, దాని స్థితిగతుల్ని మారుస్తాడు. వాళ్ళ కష్టంతో ఆ కుటుంబం నిలబడుతుంది. వాళ్ళ ప్రేమతో ఆ కుటుంబం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. కానీ వాళ్ళు మాత్రం ఏ గుర్తింపు కోరుకోరు. అలాంటి వాళ్ళందరి కోసం రాసింది ఈ థీసిస్. అందుకే గోవర్ధన్ గురించి రాసిన ఈ థీసిస్కి ద మ్యాన్